నమస్తే బాబాయ్. నమస్తే బాబా. ఎలా ఉంది గవర్నమెంట్ వచ్చినాక 1 ఇయర్ అవుతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు వేసాం అంటున్నారు కానీ ఇంట్లో ఎంతమంది అంతమందికి ఎవరికి వేసారండి? ఒక పిల్ల పడింది, ఒక పిల్ల పడల. మా ఇంట్లోనే ఆ, ఒక పిల్ల పడింది, ఒక పిల్ల పడల. ఆ. మరి గతంలో ఎలా ఉండేది అంటారు? గతంలో ఏంటంటే అతను బటన్ నొక్కుతున్నాడు అంటే నొక్కేవాడు, ఆ బటన్లో పని అయిపోయేది. ఆ, ఇవాళ రేషన్ బియ్యం కూడా వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది కదా. ఆ, అంతమందిలో వ్యాన్ వచ్చి ఇచ్చేది ఇంటి దగ్గర. ముసలోళ్ళు ముత్తకోళ్ళు ఎవరు వచ్చినా కానీ ఇంటికి వచ్చి కేకజీ వాళ్ళు. వీళ్ళు వాలంటీర్స్ ఉండి నెల పింఛన్ కూడా చక్కగా ఇంటికి తీసుకొచ్చి పడుకునే వాళ్ళు లేపిచ్చేవాళ్ళు. వాలంటీర్కి ఏమో 10,000 జీతం ఇస్తానని చెప్పేసి వాళ్ళని పెట్టుకుంటానని చెప్పి చివరికి వాళ్ళని మోసం చేశాడా? ఆ. ఏం జరుగుతుందండి పరిపాలన? అప్పుడు నాడు స్కూల్ ఎలా ఉండేది అంటారు? నాడు స్కూల్ పాత పడిపోయిన స్కూల్ కూడా బాగు చేయించి పెట్టాడు. బాగున్నాయి స్కూళ్ళు. బాబాయ్, మీరు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా భూస్థాపితం చేస్తామని చెప్పి ఒక 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు మాట్లాడడాన్ని ఎలా చెప్తారు? వాళ్ళు ఎన్ని దొంగ మాటలండి. వాళ్ళు ఎన్ని దొంగ మాటలే. ఆ. దొంగ మాటలు. దానికి తోడు ఈళ్ళు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. ఆయనే చేసేది ఏం లేదు. ఫస్ట్లో నేను పీకేస్తా లాగేస్తాను. ఆయన లాగేది లేదు, పీకేది లేదు. బాబాయ్, ఇక్కడ మరి చూస్తున్నారు 3 ఏళ్ల మంది బాలిక మీద అత్యాచారం జరిగింది. 4 ఏళ్ల మీద అప్పుడు కర్నూలులో కానీ కడపలో కానీ ఎక్కడ చూసినా సరే అత్యాచారం ఎక్కడ మాట్లాడలేదు. నేను లాగుతానని వచ్చాడుగా. ఆడవాళ్ళందరూ నేను కాపాడతాను, నేను లాగుతానని వచ్చాడుగా పవన్ కళ్యాణ్ గారు. ఏం లాగాడు, ఏం పీకాడు? ఫస్ట్లో వత్తలోనే బోట్ షిప్ అన్నాడు. షిప్ సీజ్ అన్నాడు. అది 4 రోజులకే మళ్ళీ రిలీజ్ అయింది. ఆయన పీకేదే ఉంది. వాళ్ళు కక్షలు అయ్యి వాళ్ళు సాధించుకుంటున్నారు కానీ ప్రజల్లోకి వచ్చి ప్రజా పరిపాలన ఎక్కడ చేస్తున్నారండి ఇప్పుడు వరకు? బాబాయ్, మీరు చూస్తున్నారు చాలా మంది మీద అరెస్టులు జరుగుతున్నాయి. సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కానీ సాక్షి మీడియా మీద దాడి కానీ. అదే చెప్పేది మరి. వాళ్ళు కక్షలు చేసుకుంటున్నారు. వాళ్ళ సాధింపులే కానీ మామూలుగా ప్రజల్లోకి వచ్చి ప్రజా పరిపాలన ఏం చేశారు? ఆడేవాడు ఆర్పీ గాడు. ఆడి దేనికి సంబంధించిన అసలు వార్డు నెంబర్ కూడా కాదు. ఆడు ఎంత డబ్బులు దిగాడు అంటే ఆ రోజా గారిని ఏకేస్తాడు. రోజా గారు గోట్ ఖరీదు చేస్తాడు ఎదవా. ఆడు అక్కడక్కడ నుండి మాట్లాడతాం. పబ్లిక్ వస్తే సావ దింగుతారు ఇక్కడ. ఆడు దేనికి సంబంధించిన వాడు అసలు? ఐపురాది గాడు ఈడు దేనికి సంబంధించిన వాళ్ళు అండి? డబ్బులు దింగి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. రోజా గారు గోటు ఖరీదు చేస్తాడు. ఆడు ఆర్పీ గాడు యాదవ్ నాకు. మరి చంద్రబాబు నాయుడు వచ్చినాక బిల్డింగ్లు ఐకాన్ బిల్డింగ్ అమరావతి కంప్లీట్ 3 ఏళ్ళు చేస్తాం. అదంతా ఊరికే అండి. పిల్లర్స్లో అయిపోయి అట్లా వదిలేస్తారు. అది జరగని పని. ప్రజలకి ఏదైనా లేబర్ జరగాలంటే మాత్రం వైసీపీ ఉండాలి, జగనే ఉండాలండి.